కరకరలాడే కాలీఫ్లవర్ పకోడీ నా స్టైల్లో టేస్టీ సర్వపిండి, నా బాబు అడిగిన బ్రెడ్ ఆమ్లెట్ విత్ టమాటో సాస్, ఈ 3 రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. హాయ్ అండి, కాలీఫ్లవర్ పకోడీ చేశాను. టేస్ట్ ఎలా వచ్చింది అనేసి ఒకటైతే తినేసి చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా స్టైల్లో కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేశానో చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కాలీఫ్లవర్ ఉడికేలా కొన్ని వాటర్ అయితే హీట్ చేసుకున్నాను. వాటర్ బాయిల్ అవుతుండగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ అయితే అందులో వేసి కాలీఫ్లవర్ ముక్కలు వేయక ముందుకే ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. అలాగే ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అలా కాలీఫ్లవర్ ముక్కలని 30-40% అయితే ఉడికించాను. అలా గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుని అందులో ఉన్న వాటర్ అయితే కాలీఫ్లవర్ ముక్కలని ఉడికించకుండా కూడా పకోడీ చేస్తారు. నాకు నచ్చదు. కాలీఫ్లవర్ తో ఏది చేసినా కూడా నేను ముందు ఉడికించుకొని ఆ తర్వాత చేస్తాను. మన ఛానల్లో షార్ట్ వీడియోలో కాలీఫ్లవర్ కర్రీ చేశాను. అందులో కూడా ఉడికించే చేశాను. మీరు చూసి ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. వాటర్ వంపేశాక కాలీఫ్లవర్ ముక్కలని ఒక బౌల్ లోకి తీసుకుని సరిపడ కారము సరిపడ ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని మనం వేసినవన్నీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా మంచిగా కలిపేసుకున్నాను. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒకవైపు గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే హీట్ చేసి కలిపి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కలని ఒక్కొక్కటిగా ఆయిల్ లోనైతే వేసేసాను. అందులో ఎన్ని కాలీఫ్లవర్ ముక్కలు పడతాయో అన్ని అయితే వేసేసాను. అలా 2-3 మినిట్స్ వదిలిపెట్టేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. నేను ఇక్కడ హై ఫ్లేమ్ లోనే కాలుస్తున్నాను. అలా ఒక 50% ఉడికింది అనిపించాక కాలీఫ్లవర్ ముక్కలను అయితే మరలేసాను. అలా మరలేసిన కాలీఫ్లవర్ ముక్కలని ఇంకో 50% ఉడికే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి తీసేసి అయితే వేరే బౌల్లోనైతే వేసుకున్నాను. ఇంకా కొన్ని ఫ్రై చేయని కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఆయిల్లో వేసుకొని నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్ టైప్ గానే వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. మీరు కూడా ఇలా అప్పుడప్పుడు కాలీఫ్లవర్ పకోడీ చేస్తూ ఉంటారా? చేసేవాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో ఎక్కువగా చేయను, అప్పుడప్పుడే ఇలా చేస్తూ ఉంటాను. అయినా వీటిని థైరాయిడ్ మేరాలు ఉన్న వాళ్ళు తినకూడదు అంట కదా, మీకు తెలుసా? ముందే తెలిసి ఉంటే కామెంట్ లో ఎస్ అని కామెంట్ చేయండి. ఇలా మనం సెకండ్ టైం వేసిన కాలీఫ్లవర్ ముక్కలు కూడా మంచిగా ఉడికేసాయి. అలా వాటిని తీసేసి ఒక ప్లేట్ లోనైతే వేసేసాను. ఫైనల్ గా మన కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా కనిపించాయి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? పైకి అలా చెప్తుంది అనుకుంటారో ఏమో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. కాలీఫ్లవర్ పకోడీ ఇలా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ సర్వపిండి, దానికి కావాల్సినవి ఏమేమి తీసుకున్నామో చూసేద్దాం. ముందుగా 2 కప్స్ బియ్యం పిండిని తీసుకొని ఇలా మంచిగా జల్లించుకున్నాను. ఆ పిండిలో ఏం లేవు కానీ ఏమో పురుగులు కూడా ఉంటాయి అనేసి అయితే అలా జల్లించాను. ముందుగా కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు నానబెట్టి వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుండొచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్ అందులోకి సరిపడే కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఇలా హాఫ్ ఆనియన్ తీసుకొని అయితే కట్ చేస్తున్నాను. పిండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే కట్ చేస్తున్నాను. ఈ ఆనియన్ కోసేటప్పుడు అయితే మా అన్ననే గుర్తుకొచ్చినాడు. చిన్న ఉన్నప్పుడు సర్వపిండి చేసేటప్పుడు మా అన్న నేను సపరేట్ ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని తనకు నచ్చినట్టు తను ఆనియన్ కట్ చేసుకునేవాడు. నాకు నచ్చినట్టు నేను ఆనియన్ కట్ చేసుకుని వేసుకునే వాళ్ళము. నేను కట్ చేసిన ఆనియన్స్ కంటే ఇంకా ఎక్కువ ఆనియన్స్ కావాలనేసి అయితే అనేవాడు. అయితే నువ్వే కట్ చేసుకోపో అనేసి అయితే అనేదాన్ని. మీరు అలా చేశారా? చేసేవాళ్ళు కామెంట్ చేయండి. అన్ని వేసిన పిండిలో కొంచెం కలమాకు, అలాగే కట్ చేసిన కొత్తిమీర, ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని అయితే ఒక ముద్దలాగానైతే కలిపేసుకుంటున్నాను. ఇలా పిండిని పిసికేటప్పుడు పిండికి పిసుకుడు పట్టాలి అని అంటారు. అలా అనడం మీరు విన్నారా? అంటే మనం పిండి పిసికాక సర్వపిండి పెట్టాక పిండి వాసన రావడం, లేకపోతే గట్టిగా అవ్వడం వలన పిండి మంచిగా కలపలేవు అనేసి అయితే అంటారు. అలా అవ్వద్దు అనేసి అయితే నేను ఇక్కడ పిండిని అయితే చాలాసేపు అయితే బాగా కలిపాను. ఇలా కలపడం ఓకే అనిపించాక ఇలా ఒక ముద్దలాగా చేసేసుకొని దాని మీద ఒక ప్లేట్ బోర్లించేసి అయితే ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఆ పిండిలోంచి సగం పిండిని తీసేసుకొని ఆ పిండిని మంచిగా అలా ముద్దలాగా చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అదే ఆయిల్ ని మన హ్యాండ్ కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అలా రుద్దేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దని ఆ ప్యాన్ మీద పెట్టేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాన్ కి మొత్తం అప్పలాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానికి మిడిల్ లో కొంచెం హోల్ చేసుకొని అందులోకి కూడా ఆయిల్ అయితే వేసాను. అలా చేయడం అయిపోక గ్యాస్ ఆన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని అయితే దాని మీద పెట్టేసి మూత పెట్టేసుకున్నాను. అలా రంధ్రాలు చేయడం వలన సర్వపిండి మంచిగా కాలుతుంది. అలా ఒక 5 మినిట్స్ కాల్చుకున్న తర్వాత దాన్ని అయితే రివర్స్ వేసుకున్నాను. అక్కడ కొంచెం విరిగిపోయింది. అలా సెకండ్ వైపు కూడా మంచిగా కాల్చుకొని అలా రివర్స్ వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా వదిలిపెట్టేసి అయితే
గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ప్యాన్ కి ఇంకేమన్నా మాడిపోయింది ఏమన్నా ఉంటే అలా సరాతంతోనే అయితే గీకేసి అది మంచిగా తుడిచేసుకొని ఇంకా కొంచెం మిగిలిన పిండిని కూడా అలా ఆయిల్ వేసేసుకొని దాన్ని కూడా అప్పలాగా స్ప్రెడ్ చేశాను. ఫస్ట్ చేసిందేమో కొంచెం లావుగా చేశాను, ఇలా సెకండ్ టైం చేసిందేమో సన్నగా చేశాను. ఇలా సన్నగా చేయడం నాకు ఇష్టం అనమాట, కొంచెం లావుగా ఉండడం మా అత్తమ్మకి కూడా ఇష్టం అనేసి ఇలా చేసిన సర్వపిండిని అలాగే కాలీఫ్లవర్ పకోడీని మా వారికి అలాగే మా పిల్లలకి ఇద్దామనేసి అయితే ఇలా తీసుకు మా వారు అయితే ఎక్కువగా తినలేదు, ఒకటి తినేసి అయితే సూపర్ అని చెప్పేశాడు. ఆ తర్వాత నా పాపనైతే ఒకటి తీసుకొని టేస్ట్ చూసింది, నా బాబు అయితే మొత్తమే నాకు వద్దు. పాపకి అయితే పకోడీ చాలా బాగా నచ్చింది, మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఒకటి తీసుకొని అయితే తిన్నది. ఇలా సెకండ్ టైం పెట్టిన సర్వపిండిని కూడా రెండు వైపులా మంచిగా కాల్చేసుకున్నాను. సర్వపిండి అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్క లైక్ చేయండి. నా ఈ సర్వపిండి ప్రాసెస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా సర్వపిండి చేశాక నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశాను. దాన్ని బ్రెడ్ ఆమ్లెట్ అంటారో లేదో లాస్ట్ వరకు చూసి దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి. నా బాబు అయితే ఫోన్ లో ఈ రెసిపీ చూసి నాకు కూడా కావాలి మమ్మీ అంటే నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. వీడియోలో చూసినట్టుగా అంత పర్ఫెక్ట్ గానైతే రాలేదు, కరెక్ట్ గా నేను ప్రిపేర్ చేద్దామన్న టైంకే నా పాప ఎత్తుకో అనేసి అయితే ఏడ్చేసింది. అలా అడావిడిగానైతే చేసేసాను. ముందుగా ఇక్కడ ఒక ఆనియన్ ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే ఒక టమాటోని కూడా తీసుకొని కట్ చేసి అందులో వేసేసుకున్నాను. ఇలా రౌండ్ గా టమాటోని ఆనియన్ ని కట్ చేసిన దాన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో ముక్కలు దాంట్లో సరిపడా కారము ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపుని వేసుకొని అయితే మంచిగా కలిపేసుకున్నాను. అలా కారం ఉప్పు మొత్తం కలిసిలా మంచిగా కలిపేసుకొని అందులోనైతే 2 ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకున్నాను. ఇక్కడ నేను టమాటో అలాగే ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసాను అనేసి అయితే అనిపించింది. మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం తక్కువగా తీసుకోండి. అలా వేసుకున్న ఎగ్స్ ని మంచిగా కలిసేలా ఇలా కలిపేసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే అందులో వేసేసుకున్నాను. ఫైనల్ గా దాంట్లోనే కొంచెం గరం మసాలా వేసేసి దాన్ని మంచిగా కలిపేసి దాన్ని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత 2 బ్రెడ్ పీసెస్ ని తీసుకొని ఫస్ట్ ఒక షాక్ తోనైతే మిడిల్ లో రౌండ్ గా కట్ చేశాను. అంత పర్ఫెక్ట్ గా అనిపించలేదు. ఆ తర్వాత ఇంకో బ్రెడ్ నైతే ఇలా గ్లాస్ తోటి అయితే రౌండ్ గా తీసేసాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆ 2 బ్రెడ్ ముక్కలను కూడా దాని మీద పెట్టేసుకొని మధ్యలో గీ వేసేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం వేసేసాక మనం రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని అలాగే టమాటో ముక్కలని ఆ బ్రెడ్ ముక్కలు రౌండ్ గా చేసిన దాంట్లోనైతే పెట్టేది ఉండే, నేను అలా చేయడం మర్చిపోయాను అనమాట. అలా పాపను ఎత్తుకొని హడావిడిగా చేసేసరికి కొంచెం కింద మాడిపోయింది. అలాగే ఆ ప్రాసెస్ అయితే మర్చిపోయాను అనమాట. యాక్చువల్ గా నేను ఫోన్ లో చూసిన రెసిపీ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్ గా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇలా ఫెయిల్ అయిపోయింది. ఏం చేద్దాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అయితాయా ఏంటి. లాస్ట్ లోనైతే ఇలా టమాటో సాస్ వేసేసి అయితే కవర్ చేశాను. అంతలోనే స్కూల్ టైం అయితే అయిపోయింది. వాడిని తీసుకొచ్చాను. తీసుకొచ్చేటప్పుడే అడిగిండు మమ్మీ చేసావా అనేసి. ఇక స్కూల్ డ్రెస్ వెప్పక ముందుకే ఇలా తినేసాడు. వాడైతే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిన్నాడు. వాడు తినేసి సూపర్ అని చెప్పేసరికి నేనైతే సాటిస్ఫై అయ్యాను. నా ఈ 3 రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.